తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊపు ఊపినటువంటి మాజీ మంత్రి ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అతని కోడలు ఈరోజు బీజేపీ ఆఫీసు మెట్లెక్కింది. అంటే బీజేపీలోకి పోతుందా అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో బీభత్సంగా నడుస్తుంది. మాజీ మంత్రి కూడా తన కోడలైనటువంటి వ్యక్తిని ముందు పంపించి తను తర్వాత పోవాలనే ఆలోచనలో ఉండా, లేదా బీజేపీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది కాబట్టి తన కోడల్ని బీజేపీలోకి పంపించి తను బీఆర్ఎస్లోనే కొనసాగుతాడా? ఇవన్నీ ఒకసారి చర్చించుకుందాం. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? మాజీ మంత్రి కోడలు ఎవరు? ఎందుకు బీజేపీ ఆఫీస్కు పోయింది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మేడ్చల్ రాజకీయాల్లో బలమైనటువంటి పట్టున్న చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతానికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. మల్లారెడ్డి కుటుంబం త్వరలో కాషాయ కండువ కప్పుకోబోతుందా? కేవలం తన కోడల్లే కాషాయ కండువ కప్పిస్తాడా, లేదా తను కూడా కాషాయ కండువ కప్పుకుంటాడా? తన కోడలు అందరు కలిసి ఫ్యామిలీ మొత్తం బీజేపీలోకి పోతే బీఆర్ఎస్కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పట్టు కోల్పోతుంది. మరి ఏం జరగబోతుంది? మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నాంపల్లిలో ఉండేటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యింది. ఆ భేటీలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ మల్లారెడ్డి కోడలికి విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి వచ్చే నెలలో 1,00,000 మందితోటి తమ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులతో 1,00,000 మందితో వందే మాతరం ఆలాపన కార్యక్రమం పెట్టబోతున్నారట. ఆ కార్యక్రమం మీద చర్చించడానికి ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినట్టు ప్రాథమిక సమాచారం. అయితే ఇట్లాంటి భేటీలు సామాజిక కార్యక్రమాలకి కాదు, రాజకీయ కార్యక్రమాలు కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. రాజకీయంగా ఆమె ఏదో ఒక స్టెప్ వేయబోతుంది అనేటువంటి చర్చ బలంగా నడుస్తుంది. ఇటీవలే పార్లమెంటు సమావేశాల సందర్భంగా తన కోడలైనటువంటి ప్రీతిరెడ్డితో కలిసి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రధానమంత్రి మోడీని కలిసిండు. 2 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కూడా భేటీ అయ్యింది. అప్పటి నుండి బీజేపీలో మల్లారెడ్డి కుటుంబం చేరుతుందనేటువంటి ఆసక్తికర చర్చ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ఈ విషయాలపై మల్లారెడ్డి ఇప్పటి వరకు నేరుగా స్పందించకపోయినప్పటికీ ఇప్పుడు ప్రీతిరెడ్డే బీజేపీ ఆఫీస్కు స్వయంగా వెళ్ళడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మల్లారెడ్డి తన కోడలు రాజకీయ ఆరంగేయడానికి పెద్ద స్కెచ్ వేసిండట. ఏంటి స్కెచ్? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మీద ఇద్దరి మధ్యలో పెద్ద ఆసక్తికర సంభాషణలు, చర్చలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇట్లా అనేక రకాలుగా జరిగినాయి. ఒక రకంగా మనం చూస్తే తొడగొట్టి రేవంత్ రెడ్డి అని కొట్టి సవాల్ విసిన సంఘటన కూడా మనం చూసినాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? మొత్తం మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో మల్లారెడ్డి కుటుంబం రేవంత్ రెడ్డితో సరెండర్ అయిపోయిందట. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోతే మల్లారెడ్డి కుటుంబం మీద జనాల్లో కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్లోనే కొనసాగుతుండు. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ ఫోర్స్ చేయకుండా కాంగ్రెస్లోకి పోదామంటేనేమో పోలేని పరిస్థితి. ఒకవేళ వెళ్తే మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు కేసీఆర్ మళ్ళీ రానివ్వడేమో. కాబట్టి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ తన కోడలైనటువంటి ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వ సపోర్టు మల్లారెడ్డి విద్యా సంస్థలకి ఉంటుంది. మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటుంది అనేటువంటిది మల్లారెడ్డి స్కెచ్గా మనకు కనబడుతుంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె తిరుగుతూ ప్రతి రాజకీయంగా అంటే పండగలకు పబ్బాలకు ఫ్లెక్సీలు పెడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు పెడుతూ పండుగ శుభాకాంక్షలు పెడుతూ ఇట్లా ఫ్లెక్సీలతో పాటు ఆమె ఆ మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం తిరుగుతూ ఉంది. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె విద్యా సంస్థలు నడపడంతో పాటు రాజకీయంలో కూడా రాణించాలనే ఉద్దేశంతో ఉందంట. మల్లారెడ్డి వయసు రీత్యా ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అయినట్టే, రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. కాబట్టి తన రాజకీయ వారసులుగా కొడుకు కంటే కోడలే బెటర్ అనుకున్నట్టున్నాడు. కాబట్టి
ప్రీతిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాడు. ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ తన మాటలతో అక్కడ ఉండేటువంటి జనాలను ఆకర్షిస్తుంది. చూద్దాం ఆమె సామాజిక కార్యక్రమాలపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నాంపల్లికి వెళ్ళిందా, లేదా రాజకీయ ఆరంగేటం చేయడానికి ఆమె బీజేపీ కార్యాలయానికి వెళ్ళిందా రాబోయే కాలంలో చూడాల్సి. ఈ విషయంలో మల్లారెడ్డి కోడల్ని ప్రీతిరెడ్డిని వివరణ అడగగా ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో ఒకసారి చూద్దాం. నేను పొలిటికల్ లీడర్ని కాదు, విద్యావేత్తను మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంకా ఏం వివరణ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. తను విద్యావేత్తను మాత్రమే, కానీ పొలిటికల్ లీడర్ని కాదు, రాజకీయ నాయకురాలని కాదు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. త్వరలో తమ విద్యా సంస్థల ద్వారా మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభించబోతున్నాం. ఆ ప్రారంభోత్సవానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఆ హాజరయ్యేదానికి నరేంద్ర మోడీ పర్యటన గురించి బీజేపీ రాష్ట్ర నేతలతో చర్చించడానికి మాత్రమే ఇక్కడ వచ్చాను. ఇది రాజకీయ చర్చలు కావు, కేవలం తమ విద్యా సంస్థల ప్రారంభోత్సవానికి మాత్రమే ఆ మోడీని ఆహ్వానించడానికి, ఆ పర్యటనకి సంబంధించినటువంటి చర్చల మీద, పర్యటనకు సంబంధించినటువంటి వివరాల మీద బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాట్లాడిన మాట వాస్తవం. మేము ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, ఇకపై కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని ఆమె మీడియా ముఖంగా వెల్లడించింది.